హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానండి. ఇది ఈవినింగ్ షూట్ చేశాను. సో ఫుల్ వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో వెళ్ళగలనా లేదా అని అనుకున్నాను. కాకపోతే డైలీ రెగ్యులర్గా కంపల్సరీ నేను టెంపుల్కి అయితే వెళ్ళాలి అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకని ఇంకా వర్షం ఎంత వచ్చినా సరే ఇంకా మైండ్లో ఆగుతుంది, నేను వెళ్ళే టైంకి వర్షం ఆగిపోతుంది, అలాగనే నేను టెంపుల్కి వెళ్తాను అనేది స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. సో అందుకని చెప్పి ఇంకా రెడీ అయ్యి కూర్చోన్నాను అనమాట. సో ఇంకా అక్కడ మా చిన్న అబ్బాయి ఏంటంటే పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ బైక్ ఉంది. సో ఆ బైక్ మీద కూర్చొని ఆడుతున్నాడు. ఇంకా వర్షం కొంచెము తగ్గింది, వెళ్దామని చెప్పి నేను కిందికి వెళ్ళేసి మా పెద్ద అబ్బాయిని అడిగితే నేను రాను మమ్మీ అని చెప్పి అన్నాడు అనమాట. సో ఎలాగైనా సరే రావాలిరా, నేను ఫిక్స్ అయిపోయాను వెళ్ళాలి అంతే అని చెప్పి వాడిని కొంతసేపు రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళి స్వెటర్ వేసుకొని వచ్చేసాడనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము స్టార్ట్ అవుతున్నామండి. వర్షం అనేది లైట్గా పడుతుంది, బట్ క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. సో ఇవాళ ఎందుకులే వద్దు రేపు వెళ్ళు అని చెప్పారు హస్బెండ్. లేదు నేను డిసైడ్ అయిపోయాను వెళ్ళాలి అని చెప్పి. సో వెళ్ళకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పానన్నమాట. ఎందుకోనండి, ఇదే అని కాదు, ఏదైనా సరే ఒక్కసారి మైండ్లో నాకు గట్టిగా అనిపించింది అంటే నేను ఇది చెయ్యాలి, లేదా ఇక్కడికి వెళ్ళాలి, లేదా నేను ఈ పని చేయాలా, ఇలా ఏదైనా గట్టిగా అనిపించింది అంటే సో ఇంకా నాకు అది చేసే వరకు నిద్ర రాదనమాట. ఇంకా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. సో అలా అంటే మైండ్కి ఒకటి తీసుకున్నాను అంటే ఇంకా పని అయిపోవాలి అనే ఫీల్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకెవరు ఏం చెప్పినా కానీ వినలేను, ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోతానమాట. అందుకే మ్యాక్సిమం ఏదైనా సరే మనసుకు కానీ మైండ్కి కానీ తీసుకోకూడదు అనేది ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ చూసారా మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే సండే గురు పౌర్ణమి ఉంది కదా. సో అందుకని చెప్పి అంటే నేను ఈ వీడియో ఈరోజు మండే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది. సండే గురు పౌర్ణమి ఉంది కాబట్టి మొత్తం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. సో అది చూసాను, నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు చిన్నోనికి చెప్పులు వేయలేదండి, ఎందుకులే అని చెప్పి ఇంకా కింద నడిపించానంటే ఇంక వర్షం పడి మొత్తం బుడదగా అట్లా ఉంది కదా. సో వాడి కాళ్ళంతా కూడా పాడైపోతుంది, టెంపుల్ అంతా మళ్ళా గలీజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా వాడిని ఎత్తుకొని అలా పరిగెత్తుతున్నాను. సో లోపల అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎవ్రీడే వెళ్తాను. సో జనాలు అయితే చాలా తక్కువ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అందులో ఇంకా గురు పౌర్ణమి ఉంది కదా అని చెప్పి గుడి మొత్తం బాగా శుభ్రం చేసి ఇంకా బాబానంతా కూడా వేరే ఏమంటారు సాల్వా బట్టలు బాబాకి వేస్తారు కదా, ఆ బట్టలు కానీ ఇంకా కిరీటం కానీ ఇవంతా కూడా వేరే మార్చేసి పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని కొంతసేపు నేను మెడిటేషన్ కూడా చేసుకుంటానండి అక్కడ. అంటే ఇంకెవరు రారు, భక్తులు ఎవరు కూడా ఎక్కువ రారనమాట రెగ్యులర్గా. సో థర్స్డే అండ్ సాటర్డే ఇట్లయితే వస్తారు. సరే అని చెప్పి కూర్చొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని బాబాని స్మరించుకొని ఇంకా తర్వాత తీర్థము అన్నీ కూడా తీసుకొని అక్కడ బిస్కెట్లు ఉంటాయండి, అవి అక్కడ డాగ్స్ ఉన్నాయి 2, ఆ డాగ్స్కి కూడా పెట్టేస్తాను. సో అలా రెగ్యులర్గా నాకు బాబా దర్శనం అనేది జరుగుతూ ఉంది. బాబా మిరాకిల్స్ కూడా నా జీవితంలో చాలా జరిగాయి. సో నేనైతే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా నేను బాబాని నమ్ముతానండి. నా ధైర్యం నమ్మకము అన్నీ కూడా నేను బాబాని నిర్మమాటంగా చెప్తాను. సో ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆయన్ని స్మరించుకుంటే, ఆయన మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడతావని నేనైతే 100% హామీ ఇస్తాను. సో అంత నమ్మకం నాకు బాబా అంటే. సో ఇంక మొత్తానికైతే గుడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవాళ అయితే నేను డిన్నర్కి ఎగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి, ఎగ్ ఫ్రై చేస్తున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, గుడికి వెళ్ళారు కదా ఇవాళ నాన్ వెజ్ ఎలా తింటారు అని. నేను రెగ్యులర్గా వెళ్తున్నానండి. రెగ్యులర్గా వెళ్ళినప్పుడు తినకుండా అయితే ఉండలేం కదా. సో స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్ అనేది నేను చేస్తున్నాను. అందులో బాబాకి ఆచాపం లేదని అంటారు. సో ఏమోనండి, నేనైతే చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇవాళ వ్లాగ్ అనేది ఇంతేనండి, చాలా చిన్న వ్లాగు. సో ఆ గుళ్ళో
ప్రశాంతత అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా చిన్నబ్బాయి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి. చాలా ఫ్రీగా ఉంటాడు వాడు, ఆడుకోవడం కానీ అక్కడ పడుకోవడం దొరలడం అంతా కూడా, అంటే గుడంతా నాదే అన్నట్లు ఫీల్ అయిపోతాడు వాడు. సో ఇంకా బయట పూజారి లేరండి, లోపల కూర్చొని వేరే వాళ్ళకి ఏదో చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఇంకా తీర్థం అంతా కూడా నేనే తీసుకున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. అండ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు కూడా రోజు బాబా దర్శనం అనేది నా వీడియోస్ ద్వారా జరుగుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా దర్శించుకొని ఆ బాబా దయ వల్ల మీ లైఫ్లో అన్నీ కూడా మంచి జరిగి మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బాబా దయ కూడా మీ అందరి మీద ఉండాలి అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను. ఇదేనండి ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఎగ్ ఫ్రై చేస్తూ 2 రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తాను కదా. సో అందువల్ల మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మమత1424 అండి. ఎవరైనా ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి. అందులో ఏదైనా సరే మెసేజెస్ చేసినా నేను చూసుకుంటాను, రిప్లై ఇస్తానండి. ఓకే అండి, నేను మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మిమ్మల్ని